గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పోరాట దీక్ష. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. కోవూరులో టీడీపీ నేతల మధ్య విభేదాలు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ముందే తన్నుకున్న పచ్చ లీడర్స్. ఆలయానికి ఎమ్మెల్యే ఫండ్ వ్యవహారంలో వివాదం. ఇవాళ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభ. ఆర్టీసీ జేఏసీతో మంత్రుల బృందం చర్చలు సఫలం. ఉదయం నుంచి యథావిధిగా నడుస్తున్న బసెస్. ఆర్టీసీ విలీన ప్రక్రియకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తాం. జూన్ 2 నుంచి కసరత్తు ప్రారంభిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ వర్సెస్ జనసేన. పోలీసులు ఎదుటే జనసేన నాయకురాలిపై ఎల్లో బ్యాచ్ దాడికి యత్నం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు. టర్మినల్లో బాంబు పెట్టామని ఆగంతుకుల మెయిల్. తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చిన బాంబ్ స్క్వాడ్. వరంగల్ జిల్లా గీసుకొండలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ. కీర్తినగర్ రోడ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు అస్వస్థత. కడుపు నొప్పితో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన గవర్నర్. నిజామాబాద్ జిల్లా అర్గుల్ వద్ద రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, పలువురికి గాయాలు. రేపటి నుంచి ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు. 29న ఎదుర్కోలు, మే 1న స్వామివారి రథోత్సవం. అపీల్స్ కోర్టులో ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ. వలసల నిషేధంపై జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేత. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ 3 వారాలు పొడిగింపు. సీజ్ ఫైర్ కు 2 దేశాలు అంగీకరించాయని ట్రంప్ ప్రకటన. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రారంభ దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడి. ఐపీఎల్లో నేడు డబుల్ హెడర్స్. మధ్యాహ్నం ఢిల్లీ వర్సెస్ పంజాబ్, రాత్రి రాజస్థాన్తో తలపడనున్న SRH.